నా రణ్వీర్ అలాబాదియా గాడు మొన్న ఒక షోలో వాడు గలీజ్ మాటలు మాట్లాడినని చెప్పి ఆయన షో బంద్ చేయాలి, వాడు యూట్యూబ్ తీసేయాలి, వాడిని చంపేయాలి, అసలు వానికి ఉరిశిక్ష చేయాలి. ప్రతి ఓడు పెద్ద పెద్ద సెలబ్రిటీలందరూ వానికి అగేనిస్ట్గా మాట్లాడుతారు. ప్రతి సెలబ్రిటీ వచ్చి వాడినే తిడుతుండ్రు. అందరూ కొంతమంది అయితే ఆయన చంపేస్తాం, చీపురు కట్టలతో కొడతాం, కొన్ని మహిళా సంఘాలు అట్టెట్లా అంటారు, బూతు మాట ఎట్లా మాట్లాడతారు అని చెప్పి. అరే మీకు అసలు కొంచెమన్నా సిగ్గుందారా? మీకు కొంచెమన్నా సిగ్గుందా? ఈరోజు కూడా ఒక యాసిడ్ దాడి జరిగింది ఆంధ్రాలో. ఒక అమ్మాయి మీద లవ్ అనే పేరుతో యాసిడ్ దాడి చేసారు. మన ఇండియాలో ప్రతి 15 నిమిషాలకు ఒక అమ్మాయిని రేప్ చేస్తారు. ప్రతి 15 నిమిషాలకు ఒక అమ్మాయి ఎక్కడనో ఒక దగ్గర రేప్ జరుగుతుంది. ఇప్పుడు కూడా ఎక్కడనో ఒక దగ్గర రేప్ కేసులు బుక్ అయితేనే ఉంటాయి. ఇంత అసలు ఇండియా సేఫ్ కాదు మన అమ్మాయిలకి. ఇండియా అనే కంట్రీ అమ్మాయిలకు అసలు సేఫెస్ట్ కంట్రీనే కాదు. అట్లాంటిది మన కాన్స్టిట్యూషన్స్ స్ట్రిక్ట్ చేయకుండా ఎవడో ఒక బూతు మాట మాట్లాడిండని చెప్పి వాడిని చంపేయాలి, యూట్యూబ్ తీసేయాలి. ఆడోళ్ళేమో బట్టలు పెగురుతురు, వాళ్ళ మీద ఏం మాట్లాడరు ఎవడు. రాజకీయ నాయకులు సెక్స్ క్యాంటీన్లో దొరికిపోతున్నారు, న్యూడ్ కాల్స్లో దొరికిపోతున్నారు, వాళ్ళనే ఎవడేమన్నాడు. అయినా కూడా మనోళ్ళు ఏంటంటే ఒక బూత్ మాట మాట్లాడినని చెప్పి ఒక యూట్యూబర్ గారు మొత్తం ఆయన మీద పడి ఆయన మొత్తం ఒడ్డగూడు పాలంది, ఆయన ఛానల్ తీసేసాలి. ఎందుకు వాడు ఒక్కడే దొరికినా, మీకు వేరేడు కూడా దొరకలేదా? రోజుకు కొన్ని వందల వేల క్రైమ్లు అవుతున్నాయి. అవన్నీ వదిలితే ఇంగి ఒకరి మీదనే వేరే ప్రాబ్లమ్సే లేవా ఇండియాలో? ఇంకా వేరే ప్రాబ్లమ్సే లేవా ఇండియాలో? రోజు 15 నిమిషాలకు ఒక అమ్మాయి రేప్ అవుతుందని చెప్పి మనం ఇప్పటి నుంచో చూస్తున్నాం, వింటున్నాం. సేఫెస్ట్ కంట్రీ కాదని గూగుల్ మొత్తం ప్రపంచం మొత్తం అంటది. అట్లాంటిది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్ట్రిక్ట్ చేయకుండా పోయి అది వదిలేసి కోట్లు దెంగేసిన రాజకీయ నాయకులను వదిలేసి స్కామ్ చేసి దెంగేసిన వాళ్ళని అందరూ వదిలేసి ఏదో చిన్న యూట్యూబర్ కాడాడు, చిన్న కూడా పెద్ద యూట్యూబర్ అనుకో, వాడి మీద పడతారు జనాలందరూ. వాడు ఏం చేసిండు? ఓ బూత్ మాట మాట్లాడిండు, సరే అనుకో, ఫైన్ వేసి ఒక స్ట్రిక్ట్గా ఏదో యాక్షన్ తీసుకొని వదిలేసాలి. అంతేగాని నన్ను చంపేయండి. అరే ఏంది అది? సిగ్గుందా అసలు మీకు కొంచెమన్నా?